అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసు నామములు అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సమయాన్ని దానంగా ఇచ్చాడు కనుక ముందుగా దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 4 సువార్తల కన్నా ఒక విభిన్నమైనటువంటి సువార్త అని చెప్పొచ్చు. ఎందుకు విభిన్నమైన సువార్త అంటే, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడుగా పిలవబడినటువంటి యోహాను చేత దేవుడు ఈ యోహాను సువార్త రాయించడం, అంత మాత్రమే కాదు 3 పత్రికలు, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక రాయించడం. అలాగే మనం గమనించినట్లయితే చిట్ట చివరి గ్రంథముగా పిలవబడుతున్నటువంటి ప్రకటన గ్రంథము చాలా విలువైనటువంటి విషయాలు పొందుపరిచినటువంటి గ్రంథము. జరగవలసినటువంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలో కనబడుతున్నాయి. అంటే దేవుడు ఈ యోహానును, జెబెదయి కుమారులుగా పిలవబడినటువంటి యాకోబు యోహానులో ఉన్న యోహానును దేవుడు అంత అద్భుతమైన రీతిగా వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వారు లేదా అపోస్తులైనటువంటి వారి యొక్క మరణాలు మనం పరిశీలన చేస్తే హతసాక్షులైపోయినటువంటి మరణాలు అందరివి. కానీ యోహాను గారైతే సహజ సిద్ధమైనటువంటి మరణాన్ని మరణించినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. అందరికన్నా చివరిగా ఈయన మరణించినట్టుగా రాయబడింది. కానీ పద్మాసు దీపములో ఈయన బంధించారు, దేవుడు విడిచిపెట్టలా. సలసలా కాగుతున్నటువంటి నూనెలో వేశారు, అయినా కానీ దేవుడు కాపాడాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి రొమ్మున ఆనుకున్న శిష్యుడుగా ఈయన ఉండడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ సమయములో అందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు. గవిని వెలుపల అందరూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువకు దగ్గరగా ఉన్నటువంటి వారిలో ఏకైక పురుషుడు ఎవరు అంటే ఈ యోహానే. 4 స్త్రీలు ఒక ప్రక్కన ఉంటే ఒక ప్రక్కన ఈయన ఉన్నాడు. తల్లి అయినటువంటి మరి యొక్క బాధ్యతను కూడా యేసయ్య ఎవరికి అప్పచెప్పాడు అంటే ఈ యోహానుకు అప్పచెప్పాడు. శిలువలో యేసయ్య పలికినటువంటి 7 మాటలలో 3వ మాటలో ఉన్నటువంటి ప్రస్తావన మనం పరిశీలన చేస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ కుమారుడు ఎవరు అంటే యోహాను. అంటే ఒక అద్భుతమైనటువంటి బాధ్యత. గమనించాలి దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బాధ్యత ఏదైతే ఉన్నదో, అంటే కుమారుడుగా ఆయన చేసిన పని ఏదైతే ఉన్నదో, లోకపరమైనటువంటి పని, ఆ బాధ్యత
యోహాను గారికి దేవుడు అప్పగించాడు. అందుకనే యోహాను ఒక రక ప్రత్యేకముగా ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడిగా పిలువబడ్డం మాత్రమే కాదు, కానీ ప్రపంచం యొక్క భవిష్యత్తును ఆధారముగా ఉన్నటువంటి ప్రకటన గ్రంథాన్ని రాసేటటువంటి గొప్ప యోగ్యత దేవుడు యోహాను గారికి అప్పచెప్పాడు. ఆత్మవసుడుగా ఆయనను పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా చూపించి రాయమని గొప్ప ఆధిక్యత యోహాను గారికి దేవుడిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత. అందుకనే యోహాను సువార్త ఎలా రాయబడుతూ ఉంది అంటే ఒక అద్భుతమైనటువంటి కోణంలో రాయబడింది. మొదటి అధ్యాయం మొదటి వచనమే ఒక విచిత్రమైనటువంటి మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడుతుంది. అనగా వాక్యము గురించి మాట్లాడుకుంటా వస్తాడు. ఆ వాక్యము ఎవరు అని చెప్తున్నాడంటే ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభు అంటాడు. ఆ వాక్యమే దేవుడు అని చెప్తాడు. ఆ వాక్యమే ఆది యందు ఉన్నటువంటి వాక్యమై ఉన్నది. అంటే వాక్కు ఎవరు అంటే యేసు ప్రభువే అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఈ యోహాను. ఇంకో మాట చెప్పాలి అంటే కనుక పత్రికల్లో అంటారు కదా, మేము దేన్ని తాకి చూచామో, మేము కనులారా చూసినటువంటిది మేము దేన్ని తాకి చూచామో అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక ప్రస్తావన చెప్తాడు. ఆయన గురించి మేము కనులారా చూచాము, చేతులారా తాకాము, ఆయన నిజమైన దేవుడు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప సాక్షిగా ఆయన కనపడుతున్నాడు. నిజమైనటువంటి వెలుగు ఉంది, ఆ వెలుగును సాక్షులం మేము అని చెప్పినటువంటి వ్యక్తి. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను విషయంలో కూడా అద్భుతమైనటువంటి రచన చేసినటువంటి వ్యక్తిగా ఈ యోహాను కనబడుతున్నాడు. ఇంత ఆధిక్యత కలిగినటువంటి ఈ యోహాను రాసిన యోహాను సువార్త మొదటి అధ్యాయము కావచ్చు, రెండవ అధ్యాయములో మరి కానా వివాహములో జరిగినటువంటి మహా అద్భుతం అది. ఒట్టి నీరు ద్రాక్షరసంగా మారిపోవడము, వివాహంలో వస్తున్నటువంటి లోటును దేవుడు తీసివేసినట్టుగా ఎంతో అద్భుతంగా వివరణ ఇచ్చినటువంటి చరిత్ర అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవ అధ్యాయం మనం వచ్చినట్లయితే కనుక నికోదేము గురించినటువంటి చరిత్ర, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత స్పష్టముగా ఆయనతో మాట్లాడుతున్న బాప్తిసం గురించినటువంటి మాట, నీటి మూలముగా జన్మించడం అంటే ఏమిటి, ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏమిటో విషయాలు కూడా ఈ మూడవ అధ్యాయములు చెబుతూ ఒక అద్భుతమైనటువంటి వచనం రాయించాడండి దేవుడు. అది 3:18 చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. అంటే ఆయన విశ్వాసం ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చబడదనేటువంటి ఒక లోతైనటువంటి విషయాన్ని కూడా యోహాను ద్వారా దేవుడు రాయించాడు. దేవుని మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, 4వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఈ 3వ అధ్యాయంలోనే 31వ వచనంలో చెప్తున్నటువంటి మాట, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధమైన వాడు, పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి ఉన్నాడు. అంటే గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకము నుంచి వచ్చినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆయన ఎంత గొప్ప ధన్యత. తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాట ముద్ర వేసి ఉన్నాడు అని చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో వివరించాడు. ఇక 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే కనుక సమరయ స్త్రీ గురించినటువంటి విషయాన్ని మాట్లాడారు. 5వ అధ్యాయం ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నానంటే ఇక్కడ ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క విషయాన్ని బయలుపరుచుకుంటూ, ఒక్కొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుచుకుంటూ దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని చూపించు, దేవుడిచ్చిన మార్పు. ఇక్కడ ఈ అధ్యాయాలన్నీ కూడా మార్పుకు సంబంధించిన అధ్యాయాలే. బట్టి నీరు ద్రాక్షరసంగా మారిపోయింది, అక్కడ జరగవలసినటువంటి ఆ యొక్క అనార్థం అంటే ఏంటంటే మరి ద్రాక్షరసం అయిపోయిందంటే గొడవ, అక్కడ లోటు కూడా దేవుడు మార్చేశాడు. అలాగే 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి మారాలి అంటే నీటి బాప్తిస్మం కావాలి, ఆత్మ బాప్తిస్మం కావాలి. అలాగే మరి గమనించాలి, 4వ అధ్యాయంలో స్త్రీ మారింది, సమరయ స్త్రీ మారింది. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్న వారందరూ కూడా మారారు. ఈ మార్పుతో మొదలైనటువంటి అధ్యాయం. అలాగే ఈ 5వ అధ్యాయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి అద్భుత కార్యము జరిగింది. ఒక వ్యక్తి గురించినటువంటి చరిత్ర. యేసువాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా
ఎవరు ఈ వ్యక్తి? హూ ఇస్ ద పర్సన్? ఎవరు ఈ వ్యక్తి? ఎవరు అక్కడ పడి ఉన్నాడు? ఎక్కడ పడి ఉన్నాడు అంటే 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు. బేతెస్తా అనబడినటువంటి ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆ 5 ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీటిని కదిలించుట కలదు. నీరు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. అంటే బేతెస్తా కోనేరు, ఇక్కడ రాయబడినటువంటి మాట బేతెస్తా అనబడినటువంటి ఒక కోనేరు ఉందంట. హెబ్రీ భాషలో బేతెస్తా అనబడినటువంటి కోనేరు ఒకటి ఉంది. ఈ కోనేరుకి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. అది ఏమిటి అంటే కనుక దేవుని దూత ఆ కోనేటిలోనికి వచ్చి ఆయా సమయాల్లో కోనేటి నీటిని ఆడించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేటిలోకి దిగుతాడో వారికి ఏ వ్యాధి ఉన్నా కానీ తొలగిపోతుంది. రోగులైనటువంటి వారందరూ కూడా ఆ కోనేటి దగ్గర కూర్చునేవారు. దానికి 5 మండపాలు ఉన్నాయి. గుంపులు గుంపులుగా జనమందరూ కూడా ఆ కోనేటి దగ్గర పడి ఉన్నారు. ఏ వ్యాధి అయినప్పటికీ, ఏ బాధ అయినప్పటికీ, ఏ సమస్య అయినప్పటికీ, కుష్టి వ్యాధి కావచ్చు, అంటువ్యాధి కావచ్చు, భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి కావచ్చు, ఏ వ్యాధి అయినప్పటికీ కూడా ఆ కోనేరు దగ్గర కూర్చున్నట్లయితే ఆ కోనేటిలోనికి దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరు దిగుతారో వారికి స్వస్థత కలుగుతుందంట. ఇది జరుగుతుంది. కాబట్టి ఆ ఊరిలో ఉన్నటువంటి వారు, ఆ ప్రాంతంలో యెరూషలేములో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి రోగులందరూ కూడా ఆ కోనేటి దగ్గర కాసుకొని కూర్చునేవారు. ఎదురు చూస్తూ ఉండేవారు. దేవదూత రావాలి, వచ్చిన తర్వాత నీళ్లు కదిలించాలి, వెంటనే మొట్టమొదటిగా దుమ్మకాలి, రెండవసారి దూకితే వారికి పని అవ్వచ్చు. దూత కదిలించిన వెంటనే దూకేయాలి. మరణం ఇంకోసారి కదిలిస్తే ఇంకోసారి దూకొచ్చు. అది అక్కడ జరుగుతుంది. మరి అలా చాలామంది బాగుపడుతున్నారు. అందరూ బాగుపడి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి అంటండి అక్కడ గమనిద్దాం. మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మండపములలో 5 మండపాలలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు కలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఏమండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదా అండి, 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఒకడు పడి ఉన్నాడు. ఒక వ్యాధి కలిగిన వాడు లేవలేడు, నడవలేడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి అతిథిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా, ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి స్వయంగా వచ్చారు. ఇది గొర్రెల పోవు ద్వారం అయ్యున్నది అని రాయబడింది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఈ బేతెస్తా అనబడినటువంటి కోనేరు ఉంది. గొర్రెల ద్వారము అంటే యెరూషలేముకు 12 ద్వారాలు ఉన్నాయి, 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 ద్వారాల్లో 12 గుమ్మాలలో గొర్రెలు పోవు ద్వారము ఒకటి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం మనం పరిశీలన చేస్తే ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరుడైన యాజకులను లేచి గొర్రెల గుమ్మము కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. అంటే నెహెమ్యా గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే ప్రధాన యాజకుడైనటువంటి ఎలియాషీబు అనేటటువంటి అతని సహోదరులైనటువంటి వారు ఈ గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించినట్టుగా రాయబడింది. అంటే యెరూషలేములో గొర్రెల గుమ్మము ఉంది. ఈ గొర్రెల గుమ్మము ఏమిటి అంటే గొర్రెలు వెళ్ళేటటువంటి ద్వారముగా ఉంది. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ గొర్రెల ద్వారము గుండా వెళ్ళారు. ఎందుకు అంటే ఆయన లోక పాపమును మోసుకుని పోవచ్చున దేవుని గొర్రె పిల్లగా పిలవబడ్డారు కనుక ఆ గొర్రెల ద్వారము గుండా ఆయన వెళ్ళినట్టుగా మనం ఆలోచన చేయాలి. బేతెస్తా అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే కనికర గృహం అని అర్థము, కరుణా గృహం అని అర్థము. యెరూషలేము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే సమాధాన స్వాస్థ్యం అని అర్థము. ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతం మనం పరిశీలన చేస్తే 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. లేవలేడు, నడవలేడు, నిలవలేడు. భయంకరమైన పరిస్థితి. ఆయన కళ్ళ ముందు అనేక మంది బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. రోజు చాలా మంది బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ వ్యక్తి వారిని చూడడము తప్ప దానిలోకి దిగే ప్రయత్నం చేసినా కానీ ఈయన వల్ల కావట్లా. ఎవరైనా సహాయం చేస్తారని చూస్తే ఎవరు సహాయం చేయట్లా. బాగుపడిన వారు వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లా.
సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దాదాపుగా 38 సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వయస్సు 33.5 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు నుంచే వాడి యొక్క పరిస్థితి ఏమిటంటే ఆ బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. విడుదల లేదు, రోగము నుంచి విముక్తి లేదు, శాంతి లేదు, కుటుంబం వారితో కలిసి ఉండేటటువంటి సౌఖ్యము లేదు. ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఒంటరి జీవితము, రోగముతో బాధపడుతూ ఎంతగానో కృమిలిపోతున్నటువంటి ఒక వ్యక్తి బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉంటే ఎవరు పట్టించుకోపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా యేసుక్రీస్తు ప్రభువారంట ఆయనను చూచాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు వాడు పడియుండుట చూచి అని రాయబడింది. అంటే ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 4:13 రాయబడినటువంటి మాట, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుడి కన్నులకు సమస్తమును మరుగుగా తేటగా ఉన్నది. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 139వ కీర్తన 16వ చరణంలో రాయబడిన మాట, నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండముగా ఉన్నప్పుడే చూచాయి నీ కన్నులు అని చెబుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వాడు పడుతున్నటువంటి బాధ ఇదంతా కూడా యేసయ్య చూచాడండి. చూచి పని కట్టుకుని అక్కడికి వెళ్ళాడు. ఆయనే వెళ్ళాడు అక్కడికి. గొర్రెల దూరం కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళితే అక్కడ అంతమంది ఉండగా ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఈ వ్యక్తి కనపడ్డాడు. పని కట్టుకుని వెళ్ళాడు వారి దగ్గరికి. ఎంత బాధపడుతున్నాడు. నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఈ వ్యక్తిని ఎవరో పట్టించుకుంటలా. ఆ బేతెస్దా కోనేరులోకి ఎవరైనా దింపుతారేమని చూస్తుంటే ఎంతమందిని అడిగినా ఎవరు సహాయం చేయట్లా. కానీ నా ప్రభు వెళ్ళాడు. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తికి సహాయం చేయడానికి, ఆ వ్యక్తిని బాగు చేయడానికి వెళ్ళాడు. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ జీవితంలో కూడా నిన్ను ఎవరో పట్టించుకోకుండా నువ్వు ఒంటరిగానే ఉన్నావేమో, నువ్వు బాధపడుతూ ఈ వాక్యం వింటున్నావేమో. అయ్యో నాన్నవారు లేరే, అయ్యో నాన్నవారు ఎంతమంది ఉన్నా కానీ నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, ఈ వ్యాధి ఏమిటి, ఈ బాధ ఏమిటి, ఈ సమస్య ఏమిటి, ఈ శోధన ఏమిటి, అయ్యో నేను ఒంటరి అయిపోయాను, నువ్వు బాధపడుతూ ఉంటే ఇదిగో నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ దగ్గరకు ఆయనే వస్తాడు. నీ ప్రశ్నకు సమాధానం ఆయనే ఇస్తాడు. నీ జీవితాన్ని ఆయనే బాగు చేస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, రోగము, వ్యాధి అన్ని తీసివేస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానముకు కర్తగా ఉన్నాడు. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. లోకం పట్టించుకోకపోవచ్చు, బంధువులు పట్టించుకోకపోవచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నిన్ను విడవడు, నిన్ను ఎడబాయనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చాలు. ప్రపంచమంతా ఒక పక్కన ఉన్నప్పటికీ ఆయన నీ పక్కన ఉంటే చాలు. ఇంకా అంతకు మించింది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు చూచి దగ్గరికి వెళ్ళాడు. బేతెస్దా అనేటువంటి మాట మనం అనుకున్నాం, కరుణాగృహం అనుకున్నాం. కరుణాగృహము, కానీ నిజమైనటువంటి కరుణాగృహము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. కనికరించేవాడు ఆయనే, కటాక్షించేవాడు ఆయనే, కనికరం కలిగినటువంటి దేవుడు ఆయనే. కాబట్టి వెళ్ళాడండి. ఈ బేతెస్దా కోనేరు దగ్గర ఏం జరుగుతుందంటే అనేక మంది బాగుపడుతున్నారు. కానీ ఈ బేతెస్దా కోనేరు గమనించాలి ఎలా ఉంది. ఈ బేతెస్దా కోనేరు పరిస్థితి ఏమిటి అంటే, దేవదూత రావాలి, అందులోకి దిగాలి, వీటిని కదిలించాలి. అంటే ఈ బేతెస్దా కోనేరుకి ఏముందంటే కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధి ఏమిటంటే అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి రాదు, కదలదు. బేతెస్దా కోనేరు అక్కడే ఉంటుంది. రెండవది, దూత వచ్చి కదిలిస్తేనే కానీ కార్యం జరగదు. మూడవది, ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంది. నాలుగవది, మొదటగా దాంట్లోకి దూకిన వారే స్వస్థపడతారు. ఐదవది, ఆయా సమయాల్లో, ఏ సమయమో తెలియదు, ఆయా సమయాల్లో, అంటే ప్రతి సమయము కాదు, ఆయా సమయాల్లో మాత్రమే, నిర్ణయ కాలంలో మాత్రమే వ్యాధి బాగవుతుంది. 5 మండపాలు ఉన్నాయి. గమనించాలి. ఈ బేతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఎలాంటి స్వస్థకార్యం జరగల, ఎందుకంటే సహాయం లేక అలాగే ఉండిపోయాడు. ఈ బేతెస్దా కోనేరు 5 మండపాలు ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి బాధపడుతాడు, కానీ ఇతనికి పరిష్కారం లేదు, విడుదల కార్యము లేదు.
ధర్మశాస్త్రం నుంచి విడుదల కార్యము జరగాలి. కాబట్టి గమనించాలి, యేసుక్రీస్తు అనేటటువంటి కోనేరు, బెతెస్దా కోనేరు, యేసుక్రీస్తు ప్రభువారే దిగి వచ్చారు. ఆయన దగ్గరకు వెళ్ళాడు, వెళ్ళి విడుదల కార్యము జరిగిస్తూ ఉన్నాడు. అంటున్నాడు కదా, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఆ రోగి అంటున్న మాట, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అయ్యా, నాకంటే ముందుగా వెళ్ళిపోతున్నారయ్యా, దయచేసి నాకు సహాయం చేస్తే నేను అందులో దిగుతానంటున్నాడు. చిత్రం ఏమిటంటే, అసలైనటువంటి బెతెస్దా కోనేరు ఇక్కడే ఉంది. ఈ కోనేటిలోనికి దిగవలసిన అవసరం లేదు. ఈ కోనేరు మాట్లాడితే చాలు, నడిచి వచ్చింది ఈ కోనేరు. వచ్చింది ఎవరి కోసం అంటే ఆ వ్యక్తి కోసమే ప్రభు వచ్చాడండి. చూచుతున్న దేవుడు ఆయన కన్నులకు మరుగైంది ఏది లేదు కదా. ఆయన బాధ చూశాడు, వచ్చాడు, అడుగుతున్నాడు, కెన్ హెల్ప్ యూ, నీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను అని అడుగుతూ ఉంటే అంటున్నాడు కదా, నాకు కొంచెం నన్ను దింపండి కిందకి, నేను అందులో దిగుతాను అని చెప్తున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు మాట ఏమిటంటే, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా, అద్భుతమైనటువంటి మాట. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఏంటి, 38 సంవత్సరాల నుంచి నిలవలేక పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాట సెలవివ్వగా వాడి నరాలు కావచ్చు, కీళ్ళు కావచ్చు, ఎముకలు కావచ్చు, అన్నీ కూడా సత్తువ వచ్చి, బలం వచ్చి, శక్తిని పుంజుకుని నోటి మాట చేత లేచి నిలబడ్డాడండి. ఎంత గొప్ప ధన్యత గమనించండి. నీవు కూడా సమస్యల్లో పడి ఉన్నావేమో, నా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. నమ్మిక కలిగి మాత్రం ఉండు, నమ్మిక మాత్రం ఉంచి ఆయన మీద ఆయన కార్యం జరిగిస్తాడు. బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చి వాడు అడగకుండానే కార్యం జరిగిస్తున్న దేవుడు ఆయన. నువ్వు అడుగుతున్నావు కదా, నీ జీవితంలో కార్యాలు జరగవా? ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. నీ జీవితంలో కూడా అద్భుతాలు జరిగించడానికి దేవుడు ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, ఓ అన్న, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయడానికి దేవుడు ఉన్నాడు. పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకేలాగుండవు, మార్పు జరుగుతూ ఉంటాయి. మనము ఆయన యందు నమ్మిక కలిగి, ఆయన విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగినట్లయితే మన జీవితాలు ఖచ్చితంగా దేవునికి సాక్ష్యాలుగా మారిపోతాయి. ఆయనకు మనం ఎలా ఉండాలి అంటే సాక్షి శేషులుగా మారిపోవాలి. ఇప్పుడు ఈ బెతెస్దా కోనేరు, ఒరిజినల్ బెతెస్దా కోనేరు ఇది ఆయన దగ్గరికి తరలి వచ్చింది. ఆయన అంటున్నటువంటి మాట, అయ్యా, నీవు లేచి నీ పరుపెత్తుకు నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. ఎంత గొప్ప ధన్యత చూడండి. అందుకు వాడు నిన్ను స్వస్థపరిచిన వాడేవాడు. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే, లేచాడు, నడిచాడు, పరిగెత్తాడు. ఎంత గొప్ప ధన్యత. ఈ కార్యం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎవరు స్వస్థపరిచారంటే నన్ను స్వస్థపరిచినది ఆయనే. ఎంత గొప్ప ధన్యత. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మరి ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. జరగనటువంటి స్వస్థత కార్యము యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి స్వస్థపరిచినట్టుగా రాయబడింది. ఈరోజు గమనించవలసిన మాట ఏమిటంటే, ఈ వృత్తాంతం నుంచి మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. ఈ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఈ వ్యక్తి వ్యాధితో కట్టబడి ఉన్నాడు, లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. కానీ ఆ కోనేరు బాగు చేయలేకపోయింది, ఈ వ్యక్తి వెళ్ళలేకపోయాడు. కానీ యేసు ప్రభువే దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారే దిగి వచ్చి గొర్రెల దూరం గుండా వచ్చి ఆ కట్లతో కట్టబడినటువంటి, వ్యాధి అనే కట్లతో కట్టబడినటువంటి వ్యక్తిని లేవనెత్తాడు. అలాగే మనము కూడా, సర్వమానవాళి కూడా పాపం అనేటటువంటి కట్లతో కట్టబడి ఉంది. పరిష్కారం కూడా ఎదురు చూస్తూ ఉంటే పరిష్కారం లేదు. లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండాలి. కానీ యేసుక్రీస్తు అనేటువంటి ఈయన గొర్రెల ద్వారం గుండా వచ్చి మరి పాపం అనేటువంటి కట్లతో కట్టబడినటువంటి మనల్ని కూడా ఈ విధంగానే లేవనెత్తాడు, నడిపించాడు, విడుదల కార్యము జరిగించాడు. 5 మండపాలు, 5 కాండాలను చూపిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 5 గాయములు మనకు విడుదల కార్యాన్ని జరిగించాయి. ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత కలిగింది, ఆత్మీయ స్వస్థత కలిగింది.
గొర్రెల ద్వారం గుండా ఆయన వచ్చి మనకు మారు మనసు అనుగ్రహించి రక్షణ అనుభవం ఇచ్చాడు. కాబట్టి గమనించాలి, బెతెస్దా కోనేరుకి యేసుక్రీస్తు ప్రభువు వారైనటువంటి కోనేరుకు అనగా కలవరి కోనేరుకు ఉన్నటువంటి వ్యత్యాసం మనం పరిశీలన చేస్తే, ఈ బెతెస్దా కోనేరు పరిమితి కలిగింది, కానీ కలవరి కోనేరైన యేసుక్రీస్తు ప్రభువు వారికి పరిమితి లేదు. అలాగే గమనించాలి, బెతెస్దా కోనేరు ఒకరికి మాత్రమే రక్షణ ఇస్తూ ఉంది, కానీ కలవరి కోనేరు అందరికీ రక్షణ. యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభు అయినారు, ఆయన ద్వారా అందరికీ రక్షణ కలిగింది. సర్వలోక మానవాళి పాప ప్రక్షాళన యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, ఇది బెతెస్దా కోనేరు శరీరానికి మాత్రమే స్వస్థత కలిగిస్తుంది, కానీ ఆ కలవరి కోనేరు ఎలాంటిదంటే కనుక శరీర స్వస్థత, అలాగే ఆత్మీయ స్వస్థత. అంత మాత్రమే కాదు, నాలుగవదిగా మనం పరిశీలన చేస్తే, ఆయా సమయాల్లో మాత్రమే బెతెస్దా కోనేరు, కానీ ఎనీ టైం కలవరి కోనేరు అనే యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఎనీ టైం స్వస్థకార్యం జరుగుద్ది. అలాగే దేవదూత మాత్రమే ఉండాలి ఇక్కడ కార్యానికి, కానీ అక్కడ యేసు ప్రభువే కార్యం జరిగిస్తున్నాడు. అలాగే బెతెస్దా కోనేరు గురించి మనం గమనిస్తే కనుక కోనేరు దగ్గర మనం వెళ్ళాలి, మనం దిగాలి, కానీ యేసుక్రీస్తు అనే కోనేరు కలవరి కోనేరు దగ్గరికి మనం వెళ్ళడం కాదు, ఆయనే వస్తారు. ఆయనే వచ్చాడు. చూసారా ఎంత ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత తేడా ఉందో. కాబట్టి గమనించాలి, మరి మన పాపములు పోవాలి అంటే ఈ కోనేరు మనకు అవసరమై ఉన్నది. అదే యేసుక్రీస్తు అనే కల్వరి కోనేరు. నీ జీవితంలో కూడా మరి ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు నువ్వు ఉన్నట్లయితే కనుక యేసయ్యను ప్రార్థించు, ఈ ప్రార్థనలు ఏకీభవించు, సమాధానం విడుదల మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమస్వరూపి దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు బెతెస్దా కోనేరు దగ్గర ప్రభు ఆయన 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేవనెత్తి నడిపించావు దేవానికి వందనాలు. అలాగే నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు, కష్టములు, నష్టములు, బాధలు, వ్యాధులు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించి వారిని కూడా గమ్యానికి చేర్చి నడిపించుమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్, కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.